హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. పిల్లల అభ్యాసం ఎక్కువగా ఏ దశలో జరుగుతుంది? శిశుదశ, బాల్యం, పాఠశాల దశ, యవ్వనం? సమాధానం: బాల్యం. లెర్నింగ్ బై డూయింగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? స్కిన్నర్, పియాజే, జాన్ డ్యూయి, బ్రూనర్? సమాధానం: జాన్ డ్యూయి. పిల్లల మానసిక వయస్సు భావనను ఎవరు అభివృద్ధి చేశారు? బినేట్, థాండైక్, స్కిన్నర్, హల్? సమాధానం: బినేట్. పియాజే ప్రకారం 7 నుంచి 11 ఏళ్ల దశ ఏది? సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్? సమాధానం: కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD భావన ఎవరిది? పియాజే, విగాట్స్కీ, బ్రూనర్, కోల్బర్గ్? సమాధానం: విగాట్స్కీ. ప్రోత్సాహం అనే భావన ప్రధానంగా ఎవరిది? స్కిన్నర్, పియాజే, థాండైక్, బ్రూనర్? సమాధానం: స్కిన్నర్. ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు? థాండైక్, స్కిన్నర్, కోల్బర్గ్, బాండురా? సమాధానం: థాండైక్. పిల్లల అభ్యాసంలో అనుకరణ అంటే ఇమిటేషన్ ముఖ్యమని చెప్పిన మనోవేత్త ఎవరు? పియాజే, బాండురా, బ్రూనర్, గార్డినర్? సమాధానం: బాండురా. బహుమేధస్సుల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? బ్రూనర్, గార్డినర్, స్కిన్నర్, విగోట్స్కీ? సమాధానం: గార్డినర్. బాలల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? అకస్మాత్తుగా, సమానంగా, దశలవారీగా, యాదృచ్ఛికంగా? సమాధానం: దశలవారీగా. Do like this video. Please don't forget like and subscribe. Thank you for watching.